Hello, welcome to my YouTube channel Dr. Srinivas Arogya World. This is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh, India. ఇవాళ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ చూద్దాం. మెమరీలో విభాగాలు ఏంటి, మెమరీ టైప్స్ ఏంటి అని చూద్దాం. మన జ్ఞాపక శక్తి మెమరీని 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి ఇమీడియట్ మెమరీ, రెండోది షార్ట్ టర్మ్ మెమరీ, మూడోది లాంగ్ టర్మ్ మెమరీ. ఇమీడియట్ మెమరీ అంటే జస్ట్ కొన్ని సెకండ్సే మీరు జ్ఞాపకం పెట్టుకోగలరు, దాని తర్వాత మర్చిపోతారు. ఇది ఫ్రాంటల్ లోబ్, డార్సో లాటరల్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక ఏరియాకి వెళ్తుంటుంది. దీన్ని మనం ఎలా టెస్ట్ చేయాలి అంటే కొన్ని డిజిట్స్ ఫార్వర్డ్స్, 7 డిజిట్స్ ఫార్వర్డ్స్, 5 డిజిట్స్ బ్యాక్వర్డ్స్ అంటాం. అంతే, కొన్ని డిజిట్సే జ్ఞాపకం పెట్టుకోగలదు, దాని తర్వాత మనం మర్చిపోతాం. దీన్నే ఇమీడియట్ మెమరీ అంటారు. దీన్ని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే ఒక ఫోన్ నెంబర్, ఎవరైనా మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్పారనుకోండి, మీరు ఆ ఫోన్ నెంబర్ వింటారు, ఆ 10 నెంబరు కొన్ని సెకండ్స్ గుర్తు పెట్టుకుంటారు, తర్వాత వెంటనే రాసుకుంటారు. ఇదే నేను మీకు కొన్ని నిమిషాల తర్వాత అడిగితే మీరు మర్చిపోతారు. దాన్ని ఇమీడియట్ మెమరీ అంటారు. సో ఇమీడియట్ మెమరీ అనేది కొన్ని సెకండ్సే వరకు ఉంటుంది మీకు, దాని తర్వాత మీరు మర్చిపోతారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోన్ నెంబర్ని టెస్ట్ చేసుకోవడం, ఫోన్ నెంబర్ని గుర్తుపెట్టుకోవడం. రెండోది షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. ఈ మెమరీని కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల వరకు గుర్తుపెట్టుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 ఆర్టికల్స్, ఫ్యాన్, స్టెథోస్కోప్, టై అని చెప్పి పేషెంట్ని ఒక 15 మినిట్స్ తర్వాత అడిగితే చెప్పగలిగితే అంటే తన షార్ట్ టర్మ్ మెమరీ బాగుందని అర్థం. 15 మినిట్స్ తర్వాత తను చెప్పగలేకపోతే తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటాం. ఈ షార్ట్ టర్మ్ మెమరీ ఏంటంటే ఫ్రాంటల్ లోబ్ నుంచి, డార్సో లాటరల్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ నుంచి హిప్పో క్యాంపస్ అని ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ కొంచెం ఫంక్షనల్ సైనాప్సెస్ వచ్చి కొన్ని నిమిషాలు కొన్ని గంటల వరకు గుర్తుపెట్టుకోగలరు, దాని తర్వాత మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సినిమా కూడా చూసాం, గజిని అని. ఆ దాంట్లో ఆ సినిమా హీరోకి హెడ్ ఇంజరీ అవుతుంది, దెబ్బ తగులుతుంది తలకి. దానివల్ల తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది. సో ఏం చేస్తాడు, తను గుర్తుపెట్టుకోలేడు, కొన్ని నిమిషాలే గుర్తుపెట్టుకోగలడు, దాని తర్వాత గుర్తుపెట్టుకోలేడు. సో అన్నీ రాసుకుంటాడు తను గుర్తుపెట్టుకోవడానికి, తన బాడీ మీద కూడా రాసుకుంటారు గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే తను మర్చిపోతాడు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. అంటే కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల వరకే మనం గుర్తుపెట్టుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున మనం ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నామో కాసేపు గుర్తుపెట్టుకోగలం, అదే మీరు ఒక వారం తర్వాత అడిగితే వాళ్ళు మర్చిపోతారు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. మూడో మెమరీ ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ. మీకు ఆ మెమరీ చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ మళ్ళీ మీరు రిహార్సల్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఫంక్షనల్ సైనాప్సెస్ స్ట్రక్చరల్ సైనాప్సెస్గా మారి లాటరల్ కార్టెక్స్కి వెళ్ళి పర్మనెంట్గా ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యారు, ఏ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యారని మీరు టక్కని ఆలోచించి చెప్పేస్తారు. మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్పేస్తారు, ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి 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 అలా పర్మనెంట్గా గుర్తుండేటట్టు చేసుకున్నారు. దీన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. అంటే ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా మీరు గుర్తుండిపోతుంది. దీన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. ఇది టెంపరల్ కార్టెక్స్కి వెళ్తుంది. సో మెయిన్గా మెమరీ 3 విభాగాలు, 3 టైప్స్: ఇమీడియట్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. ఇది డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.